మనందరం కూడా ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలంటే మన కిచెన్ ఎప్పుడు కూడా శుభ్రంగా నీట్గా ఉండాలి. అప్పుడే మనందరము మన ఇంట్లో పిల్లలు, మన భార్య, భర్త అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మన సింక్ టేబుల్ కూడా ఎప్పుడూ కూడా మనం సోప్ వేసి కొంచెం విమ్ జెల్ లేకపోతే ఇంకేమైనా ఉంటే వేసి వాటితో బాగా స్క్రబ్బర్తో బాగా తోమితే మన కిచెన్ టేబుల్ చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఎలాంటి బొద్దింకలు, పురుగులు, ఎలాంటి చీమలు గట్ట పట్టకుండా నీట్గా ఉంటుంది. చాలామందికి కిచెన్లో బొద్దింకలు ఇష్యూస్ అవన్నీ వస్తాయి. ఎప్పటికప్పుడు మనం క్లీన్గా నీట్గా తోముకుంటే ఆ ఇష్యూ అనేది రాదు. మనం వాటర్ కూడా బాగా నీట్గా వేసి చక్కగా ట్యాప్ని కూడా మనం నీట్గా శుభ్రం చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకేముంది, నెక్స్ట్ వెంటనే మన బెడ్రూమ్కి పరిగెట్టేద్దాం పదండి. పాత బెడ్షీట్ని శుభ్రంగా తీసేసి 4 సైడ్స్ నుండి కూడా నీట్గా బెడ్షీట్ని లాగేసి కొత్త బెడ్షీట్ వేసుకుంటే, ఎందుకంటే ఎప్పటికప్పుడు మారుస్తాను నేనైతే. మా ఇంట్లో చిన్న పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు కదా. సో మ్యాక్సిమం 1 డే లేదా 2 డేస్కి మాత్రం ఖచ్చితంగా మార్చేస్తాను. ఎందుకంటే పిల్లలు మంచం మీద ఆడడం, బెడ్ మీద తినడం, బెడ్ మీద పడుకునేటప్పుడు కాలుతో తొక్కేయడం, ఇలా చాలా కొంచెం త్వరగా మాసిపోతుంది. అందువల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు నేను బెడ్షీట్ మార్చేస్తాను. లేకపోతే వాటికి చీమలు పట్టేయడమో లేకపోతే ఇంకా డస్ట్ పట్టేసి మురికిగా చేసేస్తారు పిల్లలు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు మీకు తెలియదేం కాదు కదా. కంపల్సరిగా ఎప్పటికప్పుడు మార్చాల్సిందే. అలా మారుస్తేనే మన ఇల్లు కాస్త కూస్త నీట్గా కనబడుతుంది. లేదంటే ఇంక తెలిసిందే కదా మీకు. ఇంకా నెక్స్ట్ వీడియోలోని నేను ఆ పిల్లోస్ కవర్స్ కూడా మార్చేస్తాను.